అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం. హర్యానాలో ఇటీవల మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాం. గోవా లాంటి రాష్ట్రాల్లో క్రిస్టియన్ మెజారిటీ ఉంటున్న రాష్ట్రాల్లో మూడోసారి వరుసగా అధికారంలోకి రావడం జరిగింది. మధ్యప్రదేశ్లో వరుసగా అధికారంలో రావడం జరిగింది. గుజరాత్లోనైతే ఏకంగా 7 సార్లు వరుసపెట్టి ఎన్నికల్లో గెలిచి ఇవాళ రాబోయే 8వ జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలు మళ్ళీ బీజేపీని ఆశీర్వదించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ఒక వికసిత్ భారత్ నిర్మాణం చేసే దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు కోరుకున్న విధంగా పాలన కొనసాగుతూ ఉంది. వారి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. మంచి వైద్యం విద్య అందుబాటులోకి రావడం జరిగింది. సంపద సృష్టి కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రజలు ఇవాళ ఈ ఎన్నికల్లో వచ్చిన తీర్పు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న అత్యంత విశ్వాసం, అచంచలమైన నమ్మకంగా భావిస్తున్నాం. అలాగే మనకు ఈ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందో దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి పొలిటికల్ ఎనలిస్ట్ పాపిరెడ్డి గారు, అలాగే మరికొంతమంది మనతో జాయిన్ అయ్యారు. పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఏంటి మనకు విజయ్ గారి ఆధిక్యం మనకి స్పష్టంగా కనబడుతోంది. క్లియర్గా ఒక రకమైన అంటే ప్రజలు మార్పు, అటు తమిళనాడు ప్రజలేంటి, ఇటు వెస్ట్ బెంగాల్ ప్రజలేంటి మార్పు కోరుకున్నారు. ఈవెన్ కేరళ ఏంటి, 3 రాష్ట్రాల ప్రజలు కూడా ఖచ్చితంగా మార్పు కోరుకున్నారన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతోంది. మరి దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? మేడం, మనం ఇంతకుముందు ప్యానెల్లో మాట్లాడుకున్నట్టే నేను ఇంతకుముందు చెప్పినాను. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలలో ఒక్క అస్సాం తప్ప మిగతా 3 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతం కూడా వాళ్ళ ఎన్డీఏకే పోవడం జరిగింది. అంటే ఎన్డీఏ పరిపాలిస్తున్న 2 రాష్ట్రాలు వాళ్ళకి పోవడం జరిగింది. అది పాజిటివ్ ఓటు. మిగతా టీఎంసీ కానీ డిఎంకే కానీ లేకపోతే కేరళలో ఉన్న ఎల్డీఎఫ్ కానీ అవి ఓటమి పాలై అక్కడ అపోజిషన్ లేదా ప్రతిపక్షాల అధికారం రావడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఒక తమిళనాడులో మాత్రం ఇంకా ఆ మ్యాజిక్ ఫిగర్ అయిన 118 సీట్లు వేస్తే టీవీకేకు తనే సొంతంగా విజయ్ గారు పరిపాలన చేయడానికి, ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవకాశం ఉన్నది. కానీ ఇప్పటికి కూడా ట్రెండ్స్ ఏంటంటే ఇంకా 10-11 సీట్లు తక్కువ ఉన్నాయి. ఇంకా కొన్ని రౌండ్స్ రావాలి. కాబట్టి ఆ రౌండ్స్లో ఒకవేళ టీవీకే ఇంప్రూవ్ అయ్యి 118 సీట్లు వస్తే ఇంకెక్కడ కూడా అంగు ఉండదు. ఎందుకంటే బెంగాల్ కూడా క్లియర్గా దాదాపు టీఎంసీకి బీజేపీకి 90 సీట్ల వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఆ వ్యత్యాసం తగ్గే అవకాశం లేదు. కాబట్టి క్లియర్గా బెంగాల్ రిజల్ట్స్ తెలిసిపోయినాయి. కానీ మనకు అంతో ఇంతో అంటే ఇప్పుడు టీవీకే విజయ్ గారి ముఖ్యమంత్రి అయితే అనుమానం లేదు. కానీ ఆయన సొంతంగా చేస్తారా, లేకపోతే డిఎంకే ఏ పార్టీ సపోర్ట్ తీసుకొచ్చి చేస్తారనేది వాళ్ళ రాజకీయ అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని జరుగుతుంది. ఒకటేంటంటే ఇప్పుడు మనకు మేడం మీరు చెప్పారు కదా, నేను మళ్ళీ చెప్తాను. 2 రాష్ట్రాల్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఒకటి కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, రెండోది అస్సాం. ఈ రెండింటిలో కూడా పాజిటివ్ రిజల్ట్ అంటే ఉన్న గవర్నమెంట్సే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అవి 2 కూడా బీజేపీ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇక 3 ఇది టీఎంసీ కానీ లేకపోతే తమిళనాడులో ఉన్న డిఎంకే కానీ ఈ 2 కూడా ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన భాగస్వామ్యులు. ఈ రెండిట్లో కూడా వాళ్ళ అధికారాన్ని కోల్పోవడం జరుగుతున్నారు. మమతా బెనర్జీ గారు అక్కడ అధికారాన్ని కోల్పోతున్నారు, ఇక్కడ స్టాలిన్ గారు అధికారాన్ని కోల్పోవడం అనేది అయిపోయింది. తీర్పు వచ్చేసింది. అట్లే కేరళ కూడా చూసుకుంటే కేరళలో కూడా అది ఎప్పుడు కూడా కేరళ రాజకీయాలు చూస్తే ఒక టర్మ్ ఎల్డీఎఫ్, ఒక టర్మ్ యూడీఎఫ్. కానీ పోయినసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండేది కాబట్టి ఎల్డీఎఫ్ 2వ కూడా గెలిచింది. కానీ ఈసారి 3వ టైం వాళ్ళు ఓడిపోయి యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అంటే దీనిలో 2 విషయాలు ఉన్నాయి మేడం. ఎక్కడైతే ప్రజలు మంచి పరిపాలన ఇచ్చినారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజల అవసరాలను అనుగుణంగా పరిపాలన చేస్తున్నారు, కొంత వాళ్ళకి అనుకూలంగా ఉన్నారన్న దగ్గర అస్సాము, పుదుచ్చేరి రెండిట్లో కూడా పాజిటివ్గా వాళ్ళు ఓటేసినారు. మళ్ళీ 2వసారి కూడా ఆ పార్టీ అధికారం వచ్చింది. ఎక్కడైతే ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క
విషయాలు సరిగ్గా పట్టించుకోలేదు, వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళు మార్పు కావాలని కోరుకున్నారు. అక్కడ మార్పు అయింది. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ కనీసం 3వ సారి 4వ సారి ఎలక్షన్స్ పోతారు. 2011 అధికారం వచ్చి 2026. కానీ ఈ స్టాలిన్ గారు మాత్రం ఒకటే టర్మ్ ఉన్నాడు. ఒకటే టర్మ్ ఉన్న తర్వాత కూడా మారిందంటే అక్కడ జరిగింది ఏంటంటే మొత్తానికి ఏదైతే డిఎంకే స్టాలిన్ బేస్ ఉన్నదో దాన్ని కంప్లీట్గా విజయ్ టీవీకి వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. కాబట్టి దాదాపుగా బీజేపీ పెద్ద ఎత్తున, డిఎంకే పెద్ద ఎత్తున సీట్లు కోల్పోవడం జరిగింది. అట్లాగే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా కోల్పోవడం జరిగింది. ఆ బేస్ అంతా కూడా టీవీకి షిఫ్ట్ అయింది. కాబట్టి వాళ్ళు 0 నుంచి 107 సీట్లకు రావడం జరిగింది. వాళ్ళు టీవీకే అంతకుముందు లేకుండే అది 107కి వస్తే డిఎంకే వాళ్ళకున్న సీట్లన్నీ కూడా టీవీకే పోవడం జరిగింది. కాబట్టి 54 సరిపెట్టుకున్నారు. ఏఐడిఎంకి 74, 75 వాళ్ళకు ఉన్నాయి.